సార్ నమస్తే సార్. నమస్తే. పద్యం మాట చెప్పండి సార్. ఆకటికి తొలంగు ఆచార విధులెల్ల, చేకటికి తొలంగు చిత్తశుద్ధి, వేకటికి తొలంగు వెనుకటి బిగువెల్ల, విశ్వదాభిరామ వెనురవేమ. ఏ ఏ పరిస్థితుల్లో మనిషి పరిస్థితులు ఎట్లా వస్తాయి అనేది ఈ పద్యంలో వేమన చక్కగా చెప్పినాడు. ఆకటికి తొలంగు ఆచార విధులెల్ల. ఆకలైనప్పుడు నువ్వు కటికమై 3 రోజులైన తిండి దొరక ఎక్కడో చిక్కుకుపోయినావు, వరదల్లో చిక్కుకుపోయినావు. మరి అప్పుడు ఆచారాలు చూస్తే అయిద్దా? ఏదో దొరికితే తినడమే. అప్పుడు నేను సంజ వార్చుకోవాలా, స్నానం చేయాలా, ఇలాంటి దేవుడికి మొక్కాలి, అప్పుడు దాకా తిన్నంటే దొరికింది అయిపోయింది, ఎవరో పీక్ తినేస్తారు. కాబట్టి ఆకలి అయినప్పుడు ఆచారాలన్నీ తొలగిపోతాయి. మనిషి తప్పిపోతాడు, ఆచారాలు తప్పిస్తాడు. అది అది అవసరం అంతే. వేమని ఏం చక్కగా చెప్పినట్టు చూడు, ఆకలి అయినప్పుడు ఆచార విధులలో పోతాయని అవసరం. అలాగే చీకటికి తొలంగు చిత్తశుద్ధి. చీకటి అయినప్పుడు చీకటిలో మనిషి పగులున్నంత చిత్తశుద్ధితో ఉండడు. చీకటిలో ఏదైనా తప్పు చేద్దామని అనిపిస్తుంది. చీకటిలో పగులున్నంత చిత్తశుద్ధితో ఉండడు అని. ఆ చీకటిలో చిత్తశుద్ధి ఉండదు, అంటే మనసు నిర్మలంగా ఉండదు. వేకటికి తొలంగు వెనుకటి బిగువెల్ల. స్త్రీకి ఒక కాన్పు అయినాక, కాన్పు కాకముందంత బిగువు ఒక పిల్ల పుట్టినాక, ఒక బిడ్డ పుట్టినాక మళ్ళీ అంత ఉండదు అని. వేకటి అంటే కాన్పు. ఒక కాన్పు అయినాక మళ్ళీ ఆడదానికి అంత అందం ఉండాలంటే, అంత బిగువు ఉండాలంటే ఉండదు అని చెప్పాడు వేమన. కాబట్టి చాలా చక్కటైన నిదర్శనలే ఇవన్నీ, కానీ మనకు ఆలోచనకి రావు. ఆకటికి తొలంగు ఆచార విధులెల్ల, చీకటికి తొలంగు చిత్తశుద్ధి, వేకటికి తొలంగు వెనుకటి బిగువెల్ల, విశ్వదాభిరామ వినురవేమ. అది